చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో శనివారం జరిగిన 5 సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. రాయవారిపల్లి పంచాయతీ దిన్నెపాటి చెరువు సాగునీటి సంఘం అధ్యక్షురాలుగా రాధ, ఉపాధ్యక్షుడిగా రామనాయుడు, సభ్యులుగా శంకర్ నాయుడు, జె దొరస్వామి నాయుడు, ఎం దొరస్వామి నాయుడు, సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పులిచెర్ల మండలంలో 5 సాగునీటి సంఘాల ఎన్నికలలో కూటమి మద్దతుదారులు తమ సత్తా చాటారు. పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఏకగ్రీవాలతో తమ పట్టు సాధించుకున్నారు. మాజీ జడ్పీటీసీ రామనాథం నాయుడు, టీడీపీ నాయకులు కుమార్ రెడ్డి, బండ్ల రమేష్, రవి నాయుడు, ముల్లంగి వెంకటరమణ, లెక్కల ధనుంజయ నాయుడు, నజీర్ కూటమి నాయకులకు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా పార్టీకి కష్టపడే వారికి పట్టం కట్టడంతో విశేష కృషి చేశారు. ఎన్నికలు కూడా అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా నిబంధన మేరకు ఎన్నికలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు చల్ల రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలను ఇరిగేషన్ డీఈ శివలాల్ నాయక్, తహసీల్దార్ జయసింహ, ఎంపీడీఓ రాజశేఖర్ బాబు, ఇరిగేషన్ అధికారి జ్యోతి కృష్ణ పర్యవేక్షించారు. కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టారు.